తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. కీర్తన 145 వచనము 14. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మన ఆశ్రయ దుర్గమైన ప్రభువు మీకు నీతిని నిబద్ధతను దయచేయునుగాక. పడిపోవడం అనగా జీవితంలో విఫలమవ్వడం, వెనకబడడం, సాధించలేకపోవడం. భూమి మీద చాలామంది ప్రజలు సరైన దైనందిన అవసరాలు దొరకక అప్పులు పాలై ఇబ్బందులు పడుతున్నారు. వేసిన పంటలు సరిగా పండక రోధిస్తున్నారు. పెంచి పోషించిన కొడుకులు కూతుర్లు తల్లిదండ్రులను అత్తామామలను విడనాడటం, చదువులలో రాణించకపోవడం, ఇంకా అవినీతి మార్గాలను ఎంచుకోవడం, పాపపు జీవితాన్ని కొనసాగించడం, దోపిడీ కాండ్రుగా దోషులుగా సమాజంలో చలామణి అవ్వడం. ఇలా జీవిస్తున్న వారిని ప్రభువు లేవనెత్తుతాడు. అనారోగ్యం నుండి ఆరోగ్యానికి, చెడు నుండి మంచితనం వైపు, పేదరికం నుండి ధనవంతుల జీవితానికి, పాపము నుండి పవిత్రత వైపు లేవనెత్తుతాడు. అప్పులు తీరుస్తాడు, ఆర్థిక స్థితిని మారుస్తాడు, జీవితాన్ని మహోన్నతం చేస్తాడు. ఇంకా కష్టంతో, ఇబ్బందులతో, అసమానతలతో, అపజయాలతో, జీవితంలో రాణించలేని స్థితిగతులతో కృంగిన వారిని లేవనెత్తుతాడు. బలాన్ని భరోసాన్నిస్తాడు. నిరాశ గల వారికి ఆశను, నిరుద్యోగులకు నైపుణ్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని దయచేస్తాడు. ప్రస్తుత కాలంలో చాలామంది యువకులు చదివిన చదువులకు సరైన ఉద్యోగం దొరకక తమకు కావలసిన నైపుణ్యాన్ని, శిక్షణను పొందుటకు ఆర్థిక స్తోమత లేక ఆత్మ న్యూనత భావానికి లోనవుతున్నారు. వారికి ఇప్పుడు జీవితం విఫలమైనదిగా కనిపిస్తుంది. కానీ కాలాలను, స్థితిగతులను శాసించగల దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యం చేయగల దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఇంకెప్పుడు విఫలమవుతాను అన్న ధోరణికి రారు. ఎందుకంటే ప్రభువు వారిని లేవనెత్తి పడిపోకుండా చూసుకుంటాడు కనుక. ప్రార్థించుదాము. మాకు కొండంత అంటగా నిలుస్తున్న సర్వేశ్వర, మీ అనలేని కృపకు గాను మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము. మా జీవిత ప్రతి దశలో మమ్ములను విడువక, మేము పడిపోక మీ హస్తాలతో మమ్ము పట్టుకోమని, అపజయాలకు లోను కాకుండా కాపాడమని మీ ప్రియ కుమారుడు నజరేయుడు యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.